హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ మినీ వ్లాగ్ అని చెప్పలేనులే కానీ ఇదైతే కుకింగ్ వ్లాగ్ అనమాట. ఇవాళ అయితే నేను పన్నీర్ బిర్యానీ చేయబోతున్నాను. సో దానికి ముందుగా ఫస్ట్ పన్నీర్ని రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి రోస్ట్ చేసుకోవాలి. అవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అదే ఆయిల్ వేరే బాండిలో, బిర్యానీ చేసే బాండిలో పెట్టుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అవి లైట్ బ్రౌన్ కలర్ అయ్యేలోపు గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ నేను జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత వెంటనే ఉప్పు కారం ఏం వేయొద్దు, అది కొంచెం మగ్గాలి ఆయిల్లో. అండ్ టమాటో ప్యూరీ కూడా వేసుకోవాలి. టమాటో ప్యూరీ వేసుకొని టమాటో ప్యూరీ అందులో ఆయిల్లో మంచిగా మగ్గాలి. మగ్గేంతవరకు వెయిట్ చేయాలి. వేగినాక పక్కన పొయ్యి మీద బగారా రైస్ కోసం వాటర్ అయితే హీట్ చేసుకున్నాక అందులో హోల్ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి, బిర్యానీ స్పైసెస్. అండ్ 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా మసలేదాకా వెయిట్ చేసినాక బాస్మతి రైస్ అందులో వేసేయడమే. అండ్ ఇక్కడ కర్రీ విషయానికి వచ్చేస్తే కర్డ్ వేసుకుంటున్నాను. టమాటో ప్యూరీ వేసుకున్న తర్వాత ఇప్పుడే నేను ఉప్పు కారం అయితే వేసుకోలేదు. ఫస్ట్ కర్డ్ వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ తగినంత వేసుకోవాలి. ఈ పన్నీర్ బిర్యానీ అయితే నాకు వచ్చినట్టు చేస్తున్నాను. ఏదైనా మిస్టేక్ ఉంటే ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ ధనియాల పొడి అయితే వేసేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా అయితే కొత్తిమీర వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది కదా ఏ కూరలో అయినా కొత్తిమీర, అందుకే అలా వేస్తున్నాను. అండ్ ఈ గ్రేవీ పక్కన పెడితే మనం రోస్ట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ముందేమో పెద్ద క్యూబ్స్ లాగా అనిపిస్తున్నాయి, ఇప్పుడేమో చిన్న క్యూబ్స్ లాగా ఎందుకు ఉన్నాయి అనుకుంటున్నారు. మా ఆయన వచ్చి అలా అయితే అందరికీ సరిపోదు, చిన్న చిన్న ముక్కలుగా వేసేయని చెప్తే సరే అని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చాడు, వేసేసాను. అండ్ ఇక్కడైతే బాస్మతి రైస్ బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిన రైస్ అయితే ఈ గ్రేవీలోకి అయితే వేసేసుకుంటున్నాను. లేయర్స్గా వేసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ ఏమో కర్రీ, సెకండ్ లేయర్ ఏమో రైస్, అండ్ ఇంకొంచెం కర్రీ పక్కన పెట్టుకున్నాను, అదైతే మీద వేసేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయించి పెట్టుకున్నాను, అవి కూడా వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కీ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. సో మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ కొత్తిమీర కూడా గార్నిష్ చేస్తున్నాను. గార్నిష్ చేశాక కొంచెం కలర్ పోసుకోవాలి. లైట్గా కలర్ పోసుకొని దమ్ పెట్టేయాలి. జస్ట్ 10 minutes పెట్టేస్తే చాలన్నమాట. ఎందుకంటే టోటల్గా బాస్మతి రైస్ అయితే ఉడికించింది కాబట్టి. అండ్ ఇక్కడ చూడండి, యమ్మీ బాస్మతి రైస్ పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇక్కడ మా ఆయన అయితే పెట్టుకొని టేస్ట్ చేస్తున్నాడు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.